అందరికీ నమస్కారం. మా ఓం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రామాయణం 49 ఎపిసోడ్ శ్రీరాముడి పట్టాభిషేకం. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్య అంతా పండగ వాతావరణంగా మారింది. ప్రజలు ఆనందాన్ని అవధులు లేకుండా పోయాయి. ఎన్నో సంవత్సరాలుగా శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తున్న అయోధ్య ప్రజలకు ఇప్పుడు తమ ప్రియమైన రాముడు తిరిగి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన తర్వాత గురువులు, మహర్షులు, మంత్రులు కలిసి ఆయన్ను పట్టాభిషేకానికి ఏర్పాటు ప్రారంభించారు. అయోధ్యలోని వీధులన్నీ పూలతో అలంకరించారు. ఇండ్ల ముందు రంగవల్లులు వేశారు. ఎక్కడ చూసినా మంగళ వాయిద్యాలు వినిపించాయి. పట్టాభిషేకానికి పవిత్రమైన జలాలను అనేక పుణ్య నదుల నుంచి తీసుకొచ్చారు. గురువులు వేదమంత్రాలను పఠిస్తూ శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరాముడు సింహాసనంపై కూర్చున్నాడు. ఆయన పక్కన సీతమ్మ కూర్చుంది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నయ్యకు సేవ చేస్తూ నిలబడ్డారు. గురువులు పవిత్ర జలాలతో శ్రీరాముడికి అభిషేకం చేశారు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. అయోధ్య ప్రజలందరూ ఆనందంతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. భరతుడు ఎంతో ప్రేమతో శ్రీరాముడి పాదాల దగ్గర నిలబడ్డాడు. శత్రుఘ్నుడు కూడా అన్నయ్యకు సేవ చేశాడు. హనుమంతుడు మాత్రం కొంచెం దూరంగా నిలబడి శ్రీరాముడి భక్తితో చూస్తూ ఉన్నాడు. తన ప్రభువు తిరిగి అయోధ్యకు చేరుకునే రాజుగా పట్టాభిషేకం పొందడం చూసి హనుమంతుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. శ్రీరాముడు రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలను తన సొంత కుటుంబంలా చూసుకున్నాడు. ఎవరికీ అన్యాయం జరగకుండా ధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని పాలించాడు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా జీవించారని రామాయణం సంప్రదాయంలో చెబుతారు. ఈ కాలాన్ని రామరాజ్యంగా గుర్తిస్తారు. శ్రీరాముడు పట్టాభిషేకంలో అయోధ్యలో ఆనందం నిండిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రజల కోరిక నెరవేరింది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈరోజు నీతి: నిజమైన నాయకుడు తన కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాడు. ధర్మంతో పోలిస్తే అందరి ప్రేమ, గౌరవం లభిస్తాయి. రేపటి ఎపిసోడ్లో రామరాజ్యం ప్రజల జీవితం ఎలా ఉండేది, శ్రీరాముడి పాలనలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మీ రామాయణం తదుపరి భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.